హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. అందరికీ మొదటిగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇంకా మన హిందువులకి పండగలు అయితే మొదలయ్యాయి. తొలి ఏకాదశి వచ్చిందంటే ఇంకా పండగలు వస్తూనే ఉంటాయి. తొలి ఏకాదశి తోలుకొస్తుంది పండగల్ని, అలాగే ఉగాది ఊడ్చికెళ్తుంది అంటారు మన పెద్దలు. ఇంకా ఏదో ఒక పండగ వస్తూనే ఉంటుంది, పండగలు ఎక్కువగానే ఉంటాయి. ఇంకా ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు కదా. అయితే ఇంకా ఇప్పటి నుంచి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు అంటారు. అందుకే ఈ 4 నెలల్ని చాతుర్మాసం అంటారు. అందుకే చాతుర్మాసం అంటే 4 నెలలు పవిత్రమైన నెలలు అంటారు. అందుకే భక్తికి, అలాగే మనం ఆలయ దర్శనానికి, ఇంకా మంచి అంటే ఏదైనా మంచి పనులకు మంచి 4 నెలలు మంచిది అంటారు. ఇంకా నేనైతే ఇల్లంతా శుభ్రం చేసుకొని తర్వాత ఇంకా పువ్వులన్నీ రెడీ చేసుకున్నాను. మాకు యాక్చువల్గా పబ్లిక్ హాలిడే కాదు, కానీ మాకు లోకల్ హాలిడే అయితే ఇచ్చుకున్నాం అనమాట స్కూల్కి. అందుకు హాలిడే ఉన్నింది. యాక్చువల్గా తొలి ఏకాదశికి స్కూల్కి హాలిడే ఇవ్వరు. ఇంకా ఈ సంవత్సరం ఏమంటే నాగుల చవితి ఎలాగో సండే వస్తుంది కదా అని ముందే ఆప్షనల్ కాదు, అదే లోకల్ హాలిడే ఇచ్చుకున్నాం అనమాట. అందుకని ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను. లేకుంటే తెల్లవారుజామునే లేచి, అది కూడా నిన్న ఈవినింగ్ తెలిసిందనమాట మాకు లోకల్ హాలిడే ఉంటుందని. ఇంకా ముందు రోజు నుంచి అనుకుంటున్నాను ఎలా చేయాలి దేవుడు, ఆ పండగ ఎలా చేయాలి, తొందరగా 7 గంటలకల్లా అన్నీ అవ్వాలి అంటే కాదు. అది కాక ఫస్ట్ పండగ కదా, బాగా చేసుకుందాం అనిపించింది అనమాట. మనసులో అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా నిన్న ఈవినింగ్ తెలిసింది హాలిడే అని, అంటే రిటర్న్లో వచ్చేటప్పుడు తెలిసిందనమాట. ఇంకా నాకు ఎంతో సంతోషం, అంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని పండగ. అంటే ఈ పండగకి పెద్దగా నైవేద్యాలు అయితే ఎక్కువ ఏం చేయం, కానీ స్వామివారికి అర్చన చేసుకోవటం ఏమన్నా ఇలాంటివి ఉంటాయి కదా, తొలి పండగ కాబట్టి కొంచెం బాగా చేసుకుంటాం అనమాట. ఇంకా నేనైతే ఇల్లు శుభ్రం చేసుకొని ఇంకా చిన్న చిన్నగా ముగ్గులు, ఇంకా ఏమైనా పువ్వులు, కొంచెం పువ్వులు అంటే అలంకరించుకోవడం నాకు బాగా ఇష్టం అనమాట. ఎప్పుడు కూడా మీరు వీడియోస్ చూస్తూనే ఉంటారు, ఏదో ఒక పువ్వులు సింపుల్గా అలా పెట్టుకుంటే అది మంచిగా పాజిటివ్గా ఉంటుంది, బాగా చూడటానికి కూడా బాగుంటుంది. మనకి మంచిగా కిచెన్ అనేది నీట్గా ఉందనుకో, మన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంకా పాలు స్టవ్ పైన పెట్టేసి కొంచెం ధూపం వేసి, ఇంకా తర్వాత ద్వారానికి బంతిపూల తోరణాలు అయితే కట్టించాలని మా వారితో తొడిపిస్తున్నాను. నాకు అందదు కదా, ఇంకా బయట కాబట్టి మా వారు నేను కడతాలంటే సర్లేని మా వారితో కట్టిస్తున్నాను. బంతిపూలు మామూలుగా ఎవరో ఒక సిస్టర్ అయితే కామెంట్లో అడిగారు, బంతిపూలు దేవుళ్ళకి పెట్టరు కదా అని. బంతిపూలు దేవుడి పటాలకి దేవుళ్ళకి అలా అయితే పెట్టరు, ఎందుకంటే బంతిపూలకి ఎక్కువగా పురుగు వచ్చేస్తాయి, అందుకని పురుగు ఎక్కువగా పారుతుంది కాబట్టి అందులో కూడా పురుగులు ఎక్కువగా ఉంటాయి, అందుకని దేవుళ్ళకి పెట్టరు. ఇంకా మనకి ఏమంటే ద్వారానికి అలాగే డెకరేషన్కి ఇలాంటి వాటికి బంతిపూలే ఉపయోగిస్తారు. మేము ఎప్పుడు కూడా అంటే ద్వారానికి తోరణం కట్టాలంటే బంతిపూలు అలాగే మామిడాకులు అలా కడతాము. ఇంకా కొంచెం గడపకి పసుపు అలాగే కుంకుమ బొట్లు పెడుతున్నాం పండగలప్పుడు. ఇంకెప్పుడన్నా మంచి శుభదినాలలో శుక్రవారం అలాంటప్పుడే పసుపు అలా పూస్తాను. ఇంకా ఏమంటే గడపకి ఆల్రెడీ రంగు ఉంటుంది కాబట్టి మనం ఎంత పసుపు పూసినా అది కుంకుమ అనేది పెట్టడానికి సరిగ్గా రాదు. ఇంకా పండగలప్పుడు తప్పదు కదా, అందుకని పండగలకి అలా ఎప్పుడన్నా పసుపు అయితే పూస్తాను. ఇంకా మాకు అంటే బయట ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు, మా ఇంటి ముందు అవతల ఇండ్లు ఉంటుంది కాబట్టి అట్లా కొద్దిగా ఎక్కువగా అయితే గడప దగ్గర పూజ అయితే ఎప్పుడు చేయనండి, ఇంట్లోనే చేసుకుంటాను నీట్గా. ఇంకా పూజ గది ఉంటుంది కదా, పూజ గదికి కూడా బంతిపూల తోరణాలు అలాగే మామిడాకులు ఆకులే ఉన్నాయి, ఇవి కూడా కొమ్మలుగా లేవు. ఆకుల్ని కొంచెం దారంతో కట్టి 5 ఆకులు అలా తోరణాలాగా అట కట్టేసామన్నమాట. అచ్చంగా మనకి పండగలు అంటే మెయిన్గా మామిడి తోరణాలు అంటారు, అందుకని మామిడి ఆకులు ఎక్కువగా ఉంటే తోరణాలు కట్టుకుంటే బాగుంటుంది. లేనప్పుడు ఇంకా 2-3 కొమ్మలున్న అలా మధ్యలో అటు ఇటైనా పచ్చడి తోరణం ఉంటే బాగుంటుందని అలా కట్టుకుంటాం. ఇంకా ఇదిగోండి చిన్నగా ముగ్గు వేసుకొని అలా గడప అయితే కొంచెం పసుపు కుంకుమ అలా పసుపు పూసి బొట్లు పెట్టుకొని కొంచెం పువ్వులు ఏమైనా ఉంటే అలా పెట్టేసి, ఇంకా తర్వాత నైవేద్యం ఏమంటే సింపుల్గా మా సైడ్ ఏమంటే, మా సైడ్ అనే కదా అందరూ దాదాపుగా నాకు తెలిసినంత వరకు తొలి ఏకాదశికి జొన్న పేలాలతో పాలపిండి చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఇంకా అదైతే మా అత్తయ్య చేస్తానంటే సరే అని మా అత్తయ్యకి అప్పచెప్పేశాను. ఇంకా పూజ సామాగ్రి కూడా అంతే, అంటే పూజకు ఉపయోగించే ప్రమిదలు, దేవుడి విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ముందు రోజు శుక్రవారం కాబట్టి కడగలేదు. ఇంకా అవన్నీ కూడా మా అత్తయ్య శుభ్రం చేసి ఇస్తా అన్నారు, సరే అని అది అలాగే నైవేద్యం అవన్నీ కూడా వేయించి పెడితే పేలాలు మా వారు మిక్సీ పడతా అన్నారు. సరే ఇంకా వాళ్ళిద్దరు ఆ పనులు చేస్తారు కదా అని నేనైతే ఇంకా పూజ గది శుభ్రం చేసుకొని
పటాలు తుడిచి అలాగే గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటాను అనమాట. ఇంకా అంటే పండగలప్పుడు పని ఎక్కువగా ఉంటుంది కదా, తలా ఒక చెయ్యేస్తే తొందరగా అయిపోతుంది. అది కాక నాకేమంటే కొంచెం నిదానంగా చేయటం అలవాటు. ఈ పూజ అంటేనే నిదానంగా, అలాగే పువ్వులు అలంకరించుకోవటం. అది కాక తొలి ఏకాదశి కదా, స్వామివారికి అభిషేకం చేసుకొని అర్చన చేసుకొని ఇంకా అట్లా లేట్ అవుతుంది. అందుకని నిదానంగా చేసుకుంటాను కాబట్టి ఇంకా నైవేద్యాలు అవి మా అత్తగారు కొంచెం పాయసం కూడా చేశారు. అంటే కుక్కర్లో కొంచెం పెసరబ్యాళ్ళు, కొంచెం బియ్యం, కొంచెం గోధుమ రవ్వ వేసి ఉడికించి దాంట్లో కొంచెం పాలు బెల్లం అవి వేశారనమాట. ఇంకా అన్నీ కూడా పెట్టుకున్నాను, రెడీగా చేసుకున్నాను. ఇవేంటి అంటే 5 రకాల జలం అండి. పాలు, అలాగే తులసి దళం పువ్వులున్న జలము, ఇంకా కుంకుమ, పసుపు, గంధం జలం అనమాట. అవి స్వామివారికి అభిషేకం చేసుకోవటానికి. ఇంకా దీపాలు కూడా ఇవాళ కొత్త దీపాలండి. ఇంకా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దీపం ఒకటి కొనుక్కొచ్చాను. అది ఇంకా దీపాలు కూడా కొత్తవి అనమాట. అవి కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఇంకా అవన్నీ దీపాలు కూడా కొత్తవి. ఇంక ఇవాళ కలకల్లాడుతుంది అనమాట. మనకి తొలి ఏకాదశి అంటే ఫస్ట్ వస్తుంది కాబట్టి బాగా కొత్త బట్టలు ధరించి, ఇంకా అంటే అన్ని పండుగలు కొనలేకపోయినా తొలి ఏకాదశికి మెయిన్ పండుగలు ఉంటాయి కదా, ఉగాది అలాంటి వాటికైనా కొత్త బట్టలు ధరిస్తాం కదా. ఇంకా నేను కూడా కొత్త శారీ అనమాట. ఇంకా స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకుంటున్నాను. శుద్ధ జలం ఫస్ట్ తులసి ఆకులు పువ్వులు వేసిన శుద్ధ జలం, మన ఇంట్లో గంగా జలం ఉంటే ఆ జలంలో కొంచెం వేసుకోవచ్చు. ఆ తర్వాత గంధం, అలాగే పసుపు, అలాగే కుంకుమ అన్ని గ్లాసులలో వేసుకున్నా అనుకోవద్దు. నా దగ్గర ఇంక ఏమీ వేరే లేవండి. అంటే ఇత్తడివి, రాగివి అలాంటి గ్లాసులు లేవు. ఉండేది స్టీల్ గ్లాసులు కొత్తవి అనమాట. అవే శుభ్రంగా చేసి ఇంక అందులోనే వాటర్ తీసుకొని స్వామివారికి అభిషేకం చేసుకుంటున్నాను. ఇక్కడ ఏవి అనేది కాదు ఇంపార్టెంట్, మనం స్వామికి ఎంత పవిత్రంగా, ఎంత ప్రశాంతంగా మంచి మనసుతో చేసామనేది ముఖ్యం అనమాట. అందుకని గ్లాసులు స్టీల్వా ఇత్తడివా అవి చూసుకోకూడదు అనమాట. అంటే మనకు ఉంటే చేసుకోవచ్చు, లేనప్పుడు ఇంకా మనకున్న దాంట్లోనే అది చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత ఈ ఏకాదశికి ముఖ్యంగా పిండి దీపాలు కదా, బియ్యం పిండి దీపాలు, అందులో కొంచెం చక్కెర, కొంచెం ఆవు పాలు వేసి, కొంతమంది అయితే అరటిపండు కూడా వేస్తారు. నేను అరటిపండు వేయలేదు, కానీ పాలు కొంచెం చక్కెర అయితే వేసి కలిపాను. ఇంకా అవి ఆవు నెయ్యి కూడా లేదండి. మామూలుగా దీపానికి అంటే 5 రకాల నూనె తెచ్చుకుంటాం మేము. ఆ నూనెతోనే రోజు దీపారాధన చేస్తుంటాను. ఆ నూనెనే వేసి వెలిగించాను. ఇంకా ఆవు నెయ్యి ఉంటే వేసి వెలిగిస్తే మంచిది అంటారు. ఇంకా స్వామివారికి తర్వాత గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారికి అర్చన చేసుకున్నాను. ఇంకా అంటే కొంతమంది విష్ణు సహస్రనామాలు అవన్నీ చదువుకుంటూ అర్చన చేసుకుంటారు. మనకి ఏది చేతనైతే అది అనమాట. ఇంకా ఆ తర్వాత స్వామివారికి అర్చన చేసుకున్నాక మనసు ఎంతో బాగా అనిపించిందండి. మనసుకి అర్చన చేసుకుంటే కనుక స్వామికి మనకి మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. పూజ గది కూడా కలకల్లాడుతుంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. పండగ రోజులలో భలే కలకల్లాడుతూ ఉంటుంది కదా. ఇంకా పువ్వులు ముందు రోజు తీసుకొచ్చాను కదా, అవన్నీ అలంకరించాను. అలాగే దేవుని పటాల కింద ఒక క్లాత్ కూడా వేశానండి. అంటే ఇంతకుముందు ఎవరో చెప్పారు, అంతే నేను ఇంతకుముందు వేసేదాన్ని. మధ్యలో ఏమి అంటే కొన్ని రోజులు వేయలేదు. ఎందుకంటే దీపాలు ఎక్కువగా వెలిగిస్తాం కదా, అనుకోని ప్రమాదం ఏమైనా జరిగితే ఆ క్లాత్ ఉంటే ఎక్కువ ప్రమాదం అన్నట్టు క్లాత్ వేయట్లేదు. ఇంకా మళ్ళీ ఈ మధ్య ఎవరో చెప్తే సరేలే అని వేస్తున్నాను అనమాట. మన ఇంట్లో క్లాత్ ఇలాంటివి వేసామనుకో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీపాలు ఏమన్నా ఒక్కొక్కసారి జరగచ్చు, చెప్పలేం కదా. ఎక్కువ దీపాలు వెలిగిస్తుంటాం, మెయిన్గా అది నాకు ప్రాబ్లం అనమాట. ఇంకా దీపాలన్నీ వెలిగించాను, అర్చన చేసుకున్నాను. తర్వాత పేలపిండి నైవేద్యంగా పెట్టి స్వామివారికి టెంకాయ కొట్టుకొని హారతిచ్చి ఆ తర్వాత ప్రశాంతంగా ఉన్నాను అనమాట. ఇంకా పేలపిండి అంటే చాలామంది జొన్నలతోనే చేసుకుంటారు. జొన్నపిండి అది జొన్నలు పేలల్లాగా చేసి ఇంకా కొంచెం అందులో మేమేం చేస్తామంటే పప్పులు, కొబ్బరి కూడా వేస్తాము, బెల్లం వేసి అలా మిక్సీ పెడతాము. ఇదైతే పాయసం అండి. ఎందుకంటే పాయసం అయితే మామూలుగా రేపు చేస్తారు, అంటే ద్వాదశి రోజు చేస్తారు కొంతమంది. ఇంకా నేను ఈరోజు వేసి పెట్టాను అనమాట, కొంచెం స్వీట్ అన్నట్టుగా. ఇంకా తాంబూలం అవి సమర్పించి ఇంకా చక్కగా పూజ చేసుకొని తర్వాత మా వారు టిఫిన్ అడిగితే టిఫిన్ దగ్గరికి వచ్చానమాట. టిఫిన్ ఏంటి అంటే ఉగ్గాని అనమాట. ఆల్రెడీ మా వారు ఆనియన్, టమాటా ఇవన్నీ కట్ చేస్తున్నారు. మామూలుగా తొలి ఏకాదశికి చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఒక పూటైనా తిని, అంటే సాత్విక భోజనం అంటారు కూడా, సాత్విక భోజనం తీసుకొనైనా ఉండొచ్చు అనమాట. ఉపవాసం అంటే ఏదో కఠినంగా ఉండి అది కాదు. మెయిన్గా అసలు ఏంటంటే ఆధ్యాత్మిక సందేశం ప్రకారం ఏంటంటే మన మనసును పవిత్రంగా చేసుకునే రోజు అనమాట తొలి ఏకాదశి. మనం మామూలుగా ఫుడ్ అనేది తీసుకోవటం అది అది ఉపవాసం అంటాం, కానీ అది కాదు మెయిన్గా ఇంపార్టెంట్. తొలి ఏకాదశి రోజున మన మనసుని ఎంత పవిత్రంగా చేసుకుంటామో అది అనమాట ఇంపార్టెంట్. అదేవిధంగా మనకున్న చెడు అలవాట్లను కూడా ఇడిచిపెట్టే రోజు అనమాట. మంచి ఆలోచనలు అలవర్చుకునే రోజు, భగవంతునికి మరింత దగ్గర అయ్యే రోజు అనమాట. అది ముఖ్యం, మన మనసుని పవిత్రం చేసుకునే రోజు ఉపవాసం అంటే అది.
అనమాట. అంటే ఉపవాసం మామూలుగా తినకుండా ఉంటారు చాలామంది, నిష్టగా ఉంటారు. అది కూడా చేయొచ్చు చేతనైన వాళ్ళనమాట. చేతకాని వాళ్ళం మన కొంచెమైనా అంటే మేము మా ఇంట్లో దాదాపుగా మేము 12 తర్వాతే తిన్నాము. అట్లా ఒక పూటైనా తిని ఉండొచ్చనమాట. ఇంకా కొంతమంది ఏమంటే పండ్లు, పాలు అవి మాత్రమే తిని మరుసటి రోజు పూజ చేసుకున్న తర్వాత మరుసటి రోజు తింటారు. అందరూ అలా ఉండాలని ఏం లేదు. ప్రశాంతంగా పూజ చేసుకున్నా చాలనమాట. నేను కూడా ఇంతకుముందు ఉంటుంది కానీ ఇప్పుడు ఉండట్లేదు. ఎందుకంటే థైరాయిడ్ వచ్చినప్పటి నుంచి నాకు ఏమంటే తినకుండా ఉన్నాననుకో కళ్ళు తిరుగుతున్నాయనమాట. అందుకని ఉండలేకపోతున్నాను. ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటానండి. అంతవరకు అయితే సంతోషంగా. ఒగ్గాని నేను చేస్తా అంటే మా వారు కిచెన్లో నిలబడ్డారనమాట. ఏమైతే పెద్దగా ఏం చేయలేదు. అయితే తాలింపు వేశాడు. అది తాలింపు కలబెడతాను. అంటే నేను ఎంత ఆయిల్ వేయాలో అది చూపించాను. చూపించిన తర్వాత ఆనియన్, టమాటా అవన్నీ కూడా నేను ఇస్తే కట్ చేశారు. అవి తాలింపు వేసి కలబెడుతున్నారన్నమాట. ఈలోపు నేనేం చేస్తున్నా అంటే బొరుగులు నానబెట్టాను కదా, ఆ బొరుగులు నానబెట్టినవి తీసుకుంటున్నాను అనమాట మాట్లాడుకుంటూ ఇద్దరం. అలాగే కిచెన్లో ఎక్కువగా మాట్లాడుకుంటూ పని చేసుకుంటాం కదా, అట్లా అనమాట. మా అత్తగారు కూడా ఉన్నారు కానీ ఇంకా బొరుగులంటే ఎక్కువ పెద్ద పనేం లేదు కదా అన్నట్టుగా మా అత్తగారు పాపం నాకు ఏం చేశారు, జొన్న పేలాలు చేయించారు. అలాగే సామాన్ అంతా దేవుడి సామాను విగ్రహాలు అవన్నీ కడిగించారనమాట. ఇంకా ఆల్రెడీ ఇల్లు కూడా తుడిచారనమాట. అన్ని పనులు చేశారు కదా అన్నట్టు కూర్చోమంటే ప్రశాంతంగా కూర్చుందనమాట. ఇంకా మేము ఈ పనులు చేసుకుంటున్నాం అనమాట. ఉగ్గాని చేస్తే ఇంకా తింటారు కదా అందరూ అన్నట్టుగా. ఉగ్గాని సింపుల్గా అయిపోతుంది. బొరుగులు నానితే ఇంకా తాలింపు వేస్తే అయిపోతాయి. 5 నిమిషాలలో పని. కొంచెం పప్పుల పొడి, కొబ్బరి పొడి ఎప్పుడు ఉంటుంది. బొరుగుల్లో ఏమి వేయం, పప్పుల పొడి, కొబ్బరి పొడి వేసేది. ఇంకా తాలింపులోనే పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ అవన్నీ వేస్తాం కాబట్టి ఇంకా అందులోనే కొంచెం మగ్గిన తర్వాత తాలింపు మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేసేస్తాం. ఇంకా అవి కలిపేయటం ఇందులో. ఈ ఉగ్గాని అనేది ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం. వీడియోలలో మీరు కూడా చూస్తూనే ఉంటారు. వారానికి ఒకసారైనా ఉంటుంది మా ఇంట్లో. అయితే ఇంకొక చిన్న విషయం అనమాట. మన పండగలు ఏవైనా కూడా అన్ని పండుగలు కూడా ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించేవి ఉంటాయి. ఎక్కువ కూడా ఏ పండుగ చూసినా ఒక్కొక్క పండగకు ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. అలాగే నైవేద్యం కూడా స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు ఏమంటే జొన్న పేలాలు అనమాట. జొన్న పేలాలు ఏమంటే మన ఆరోగ్యానికి మంచి, అలాగే మంచి శక్తిని ఇస్తాయి. అందుకే తొలి ఏకాదశిన వీటితో జొన్న పేలాలతో నైవేద్యం చేసి పెడతారు. అవి మనకి ప్రకృతి ప్రసాదించిన పవిత్రమైన ధాన్యం అనమాట అవి. అందుకని జొన్న పేలాలు బలం కదా, అందుక అవి పెడతారు. ఏమంటే అవి మనం తింటే కూడా మంచిది. ఏమంటే మర్చిపోతున్నాం మనం అలాంటివన్నీ తింటాం. జొన్న పేలాలతో చేసిన పేలపిండి తింటే ఎంత ఆరోగ్యం. కానీ అలాంటివి తిన మనం ఏమంటే ఇప్పుడు పిల్లలు అలాంటివి తింటారు. మెయిన్గా పెద్దోళ్ళన్నా తింటారు కానీ పిల్లలు ఏమి అవన్నీ అలాంటివి పెడితే కొంచెం తింటారు, వదిలేస్తారు. అవి రోజు కూడా కొంచెం తీసుకుంటే మంచిదనమాట జొన్న పేలాలతో చేసింది. జొన్న పేలాలు కూడా బాగా రావాలంటే ఏం చేయాలంటే జొన్నల్ని బాగా నానబెట్టి కొంచెం సేపు ఒక 2 గంటలు అలా నానబెట్టి ఆ తర్వాత బాగా ఎండబెట్టి తర్వాత వేయించితే బాగా వస్తాయి. అయితే నేను ఎక్కువగా నానబెట్టలేదు కానీ జస్ట్ కడిగి కొంచెంసేపు ఉంచి ఆ తర్వాత కొంచెం వేయించాను. అది కూడా కొద్దిగా చేశాను అనమాట. ఎందుకంటే ఇంకా అంత ఎక్కువగా చేసే టైం లేదనమాట. మనం తిననీకి కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చులని కొంచెం స్వామికి నైవేద్యంగా పెట్టడానికని కొన్ని జొన్నలు తీసానమాట. అంత ముందు రోజు మా అత్తగారికి చెప్పింటే నేను కానీ చెప్పలేదు, మర్చిపోయాను. నైట్ కూడా మర్చిపోయాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత నిన్న ఇంకా గుర్తులేదు. ఇంకా ఉదయం గుర్తొచ్చిందనమాట. అయ్యో జొన్నలు నానబెట్టింటే సరిపోని, రాత్రి కడిగి ఆరబెట్టింటే సరిపోని. ఇంకా కొంతమంది ఏమంటే కడిగి ఆరబెట్టకపోయినా అప్పటికప్పుడు వేడి నీళ్ళలో వేసి ఒక 2-3 నిమిషాలు జొన్నల్ని ఉడికించి ఆ తర్వాత బాగా ఆరబెట్టి ఆ తర్వాత పేలపిండి వేయించి పేలపిండి చేసుకుంటారు. మనం నానబెడితే కనుక బాగా లావుగా వస్తాయి. నానబెట్టలేదనుకో ఊరికే కడిగామనుకో కొంచెం చిన్నగానే వేగుతాయి. మా అయితే కొంచెం చిన్నగా వచ్చాయి కానీ పేలాలు అయితే బాగానే వచ్చాయి, బాగానే ఉన్నాయి. మూత పెట్టి చేస్తే బాగానే వస్తాయి. ఇంకా మేమిద్దరం కూడా ఇంకా బొరుగులు చేస్తూనే ఉన్నాం అనమాట. తాలింపు అవుతూనే ఉంది. ఇక ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి అప్పుడు స్వామివారి నిద్ర మేల్కొంటారు అంటారు. అందుకే ఈ 4 నెలలు కూడా మనం స్వామివార్లని మా భక్తితో నియమనిష్టలతో పూజలు, వ్రతాలు, జపాలు చేసుకుంటూ పవిత్రంగా ఉండాలి అంటారు. అంత పవిత్రమైంది చాతుర్మాసం అంటారు. చాతుర్మాసం అంటే మనకి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం అనమాట. ఒక్కోసారి కార్తీకం వరకు అనమాట. ఎక్కువగా ఈ 4 నెలలు కూడా భగవన్నామ స్మరణ చేయాలి, ఆలయ దర్శనం చేయాలి, దానం చేయాలి, సాత్విక భోజనం చేయాలి. మెయిన్గా కోపం, అసత్యం, అలాగే హింస వంటి వాటికి దూరంగా ఉండాలని మన పురాణాలు అయితే చెప్తుంటాయి. అవన్నీ మనం పాటిస్తే మంచిది, పాటించగలిగితే కనుక. కోపం అనేది కొంచెం కొంచెం ఉంటుంది కానీ ఎక్కువగా అనవసరమైన వాటికి కోపం పడకుంటే మన ఆరోగ్యానికి మంచిదనమాట.
ఒక్కొక్కసారి మనం చిన్న చిన్న విషయాలకు కోపడిపోతుంటామా, అలాంటివన్నీ తగ్గించుకుంటే మెయిన్గా ఆరోగ్యంగా ఉంటాం అనమాట. అన్నీ కూడా మనకి ఏవి చెప్పినా ఆధ్యాత్మికత ఏవి చెప్పినా మన ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటాయి. నైవేద్యం కానీ, మనం చేసుకునే పూజలు, జపాలు, వ్రతాలు ఇవన్నీ కూడా మనకి ఎంతో ప్రశాంతతనిస్తాయి. అందుకే పండుగ రోజు చూడండి అందరం కూడా ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే ఉదయాన్నే లేసి చక్కగా తలస్నానం చేసి దేవుడికి చక్కగా నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటామా, ఎందుకు ఆ రోజు అంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఇల్లంతా కూడా. అలా ప్రతిరోజు ఉండగలిగితే కనుక మంచిది. అంటే అందరికీ అలా ప్రతిరోజు ఉండటం కుదరదులే. ఎవరికైనా ఎవరి బిజీ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది. ఇక ఈ తొలి ఏకాదశి పర్వదినం మన జీవితంలో భక్తి, నియమం, ప్రశాంతత అలాగే సద్గుణాలను పెంపొందించే ఒక గొప్ప అవకాశం అనమాట. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుని భక్తితో ప్రార్థిస్తూ ఓం నమో నారాయణ అనే నామస్మరణ చేస్తే మన జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం కలుగుతాయని మన పురాణాలు అయితే చెప్తుంటాయి. ఇంకా శ్రీమన్నారాయణ కృప మన అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ని అయితే ముగిస్తున్నాను అండి. సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. ఆ తర్వాత టిఫిన్ చేశాను. ఇంకా కుదిరితే కాదు, ఈవినింగ్ అయితే తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తాను. ఇప్పుడు ఈ తొలి ఏకాదశికి వీలైతే వెళ్తాను. ఇంకే ముక్కోటి ఏకాదశికి అయితే కంపల్సరీ, అంటే మనకి కూడా కుదరాలి కదా, కుదిరితే కంపల్సరీ అయితే వెళ్తాను. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. ఇంకా అదైతే రేపటి వ్లాగ్లో అయితే వస్తుంది. ఇంకా ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతే. ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అయితే మీరందరూ కూడా పండగ ఎలా జరుపుకున్నారనేది నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు. వీడియో అంటే దూరంగా మొబైల్ దూరంగా పెట్టుకొని వింటారు కొంతమంది. నేను అలానే చేస్తాను. అలా దూరంగా పెట్టుకొని వినటం వల్ల లైక్ కొట్టే ఆ టైం ఉండక మర్చిపోతుంటారు. అందుకని గుర్తు చేస్తున్నాను అనమాట. ఇంకా ఉగ్గాని వేసేసాను, మా వారికి పెట్టేశాను. ఇంకా అందులో కాంబినేషన్గా ఏమీ లేకుంటే కొంచెం పప్పుల పొడి వేస్తున్నాను అనమాట. సరే అండి, రేపటి బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.